విన్సెంట్ మనవాడు పోయాడయ్యా. నువ్వు విన్సెంటే కాదు? వెళ్ళి చూడు. లింగం, అరే నేను విన్సెంట్ కాదు లింగం అని మీకు ఎలా తెలుసు? అయ్యో ఏంటండి అలా మాట్లాడతారు? ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను. ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను. చూడండి. ఫైన్. బై ది వే మై నేమ్ ఇస్ రోస్మెరీ. ట్రై టు కన్సోల్ యువర్సెల్ఫ్. రోస్మెరీ జాగ్రత్త. ట్రై టు కన్సోల్. రాబర్ట్ సన్ ఉన్నారు సార్, రండి. ఉన్నారు. 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా? రండి. Yes. I am Robertson. రాబర్ట్సన్? Yes. మీరు ఆయన సన్. మరి మీ నాన్నగారికి మీకు ఒకే పేరు? రాబర్ట్ సన్, విలియమ్సన్. విలియమ్స్? నాట్ విలియమ్సన్, విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం? ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7-15 ఒక 30 days అవుతుంది సార్. నేను ఆర్టిస్ట్, నాకు విషయాలను గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు. ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళకొడవా? ఇవాళ శనివారం మా నాన్న శవంతో పాటు నిన్ను బాధిస్తాను. శని ఎదురుపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. వెళ్ళనండి. మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా? ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాటా? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్డ్. చేతిలో కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారో తెలుసా? మీరే చెప్పండి. చాలా వేసేవారు. సంతోషమా? ఒక హ్యాండిక్యాప్ ఇన్సల్ట్ చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి వెళ్తాం. రండి పోతాం. జరగండి జరగండి జరగండి. దారి 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 దారి. నడవండి, జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. Rosemary, take care. Bye. రోస్మెరీ. బాయ్ బాయ్ సిస్టర్. ఒరే లింగం, ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్వి. ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 పెయింటర్ అవుతావరా? ఏం చేస్తున్నావురా? బేవర్స్ అంటున్నావా? ఓ బ్రషా. ఒరే నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత సైడ్లో కొంచెం గ్యాప్ వదిలి. ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మేయడానికి ఛాన్స్ ఇమ్మన్నావుగా. అద్భుతమైన ఛాన్స్. ఒక అమ్మాయి బొమ్మ, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో గ్లాస్, అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా. ఫిగర్ ఫారెన్ బాటిల్లో ఉండాలా. ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా. అదిరిపోవాలా. అసహ్యంగా మాట్లాడకండి సార్. అదేంట్రా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసేమంటున్నావు? అదంతా నాకు తెలియదు. ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి. అర్థమైందా? త్వరగా.